హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, అవునండి, మేమైతే ప్యారిస్కి వెళ్తున్నాం. నా ఫేస్ చూస్తే కూడా ఎగ్జైటింగ్గా ఉంది కదా? అవును, ఎప్పుడో చిన్నప్పుడంతా బుక్స్లో చూసి అసలు అలానే ఉంటుందా ఐఫిల్ టవర్ అని నేను చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను. అసలు ఎందుకు వెళ్తున్నాం అంటే మా వారి బర్త్డే, కానీ బర్త్డే అతనిది, ఎగ్జైటింగ్ మాత్రం నాదనమాట. తనకి తెలీదు. సర్ప్రైజ్గా అయితే కొన్ని ప్లాన్ అయితే చేశానమాట. నేను ఈవినింగే చెప్పాను ఇలా ప్యారిస్కి వెళ్తున్నాం అనేసి. సో కానీ అక్కడ ఏమేమి చూడాలనుకుంటున్నా ఏంటి అన్నీ తెలియదు. నేనే అనమాట బుక్ చేసింది. నిన్న ఈవినింగ్ వరకు అసలు తనకు తెలియదు అనమాట. నిన్న నైట్ అరౌండ్ 8కి అలా చెప్పినట్టున్నాను తనకి వెళ్దామని. సో అన్నీ అయితే ప్యాక్ అయితే చేసుకున్నాము. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎలా అయినా డ్రైవ్ చేసేటప్పుడు అయినా తెలిసిపోద్ది కదా, అందుకని అయితే ప్యారిస్కి వెళ్తున్నామని అయితే చెప్పాను అనమాట. అసలు ఏమేమి ప్లేసెస్ చూస్తాము అనేది మీకు చూపిస్తాను. మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో చూసేయండి, కమింగ్ వీడియోస్లో అయితే ప్యారిస్ ప్లేసెస్ అయితే వచ్చేస్తాయి. మీకు కూడా, మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే మరి చలో. సాయి హాయ్ చెప్పు. హాయ్. మేము అసలు 8కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం, కానీ స్టార్ట్ అయింది వచ్చేసి 9:30కి. కానీ పర్లేదు, మేము ఎక్కడికి వెళ్ళినా సరే రోజంతా అసలు గ్యాప్ లేకుండా అయితే ఏది ప్లాన్ చేసుకోమన్నమాట మోస్ట్లీ. సో నేను కూడా ఇప్పుడు కూడా అలాగే ప్లాన్ చేశాను. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చి బ్రేక్ అయిపోయాక 2 days మళ్ళీ రెస్ట్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయాలి అనుకునే బ్యాచ్ అయితే కాదు. సో మెల్లగా రిలాక్స్గా చూడాలనుకుంటాం. వెళ్ళేదే కొంచెం ప్రశాంతంగా బ్రేక్ కోసం కదా. సో మళ్ళీ వచ్చి అలసిపోయి రెస్ట్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయాలనుకోమన్నమాట. ఏదైనా ట్రిప్కి వెళ్తే మళ్ళీ వచ్చాక డబుల్ ఎనర్జీతో అయితే వర్క్ స్టార్ట్ చేయాలి అనుకునే బ్యాచ్ అనమాట మేమైతే. మీరు కూడా ఎవరైనా మాలాంటి వాళ్ళు ఉన్నారా? వెళ్ళిన ప్లేసుల్లో సగం సేపు రెస్ట్ తీసుకొని సగం సేపు ప్లేసులు చూసే గ్యాంగ్, లేదంటే ఓ అని అన్ని ప్లేసులు చూసేయాలి ఎప్పుడో కదా వెళ్తాము అనుకునే గ్యాంగ్ ఉన్నారా? అసలు చూడు, ఇది ప్యూర్ రెడ్ అయింది చెట్టు. ఇంకా కొన్ని మంచి అయితే అప్పుడు ఇంకా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతున్నాయి. ఆటమ్ సీజన్ కదండి, ఇప్పుడే ఇలాగా కలర్ చేంజింగ్ అనేది మొదలైంది. అదే మనం జనవరికి వచ్చేసామంటే యూ విల్ సీ బ్యూటిఫుల్ ఆరెంజ్ ట్రీస్. స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన 10 minutesకే ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట, పెట్రోల్ కోసమని. పెట్రోల్ ఇంపార్టెంట్ కదండి, పెట్రోల్ లేకుండా మనకు బండి ఎలా కదులుతుంది? అదే సార్, అదే సెకండ్ బ్రేక్ అనమాట. వాటర్ బాటిల్ అయితే మర్చిపోయి అయితే వచ్చామన్నమాట. అందుకనే సెకండ్ బ్రేక్. వాటర్ బాటిల్ కోసం అయితే ఆగాము. ఇక్కడ బర్గర్ కింగ్ అనిపిస్తే దారిలో. ప్యారిస్లో ఉండే టోల్స్ అనమాట. ఇక్కడ చూడండి, మనుషులు ఎవరు లేరు. మనుషులు ఎవరు ఉండరు అక్కడ. ఇలాగా మెషిన్ చూపించాను కదా, అలా మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ లో అయితే ఇలా టికెట్ తీసుకోవాలి, అప్పుడే అది ఓపెన్ అవుతుంది అనమాట కార్ వెళ్ళడానికి. అదే మనం ORR లో కడతాం కదా, ఫస్ట్ స్టార్టింగ్ లో టికెట్ తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు పే చేస్తాం కదా, మోస్ట్లీ అలాగే అనుకుంటారు ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ కూడా సేమ్ అండి. ఒకవేళ ఫ్రాన్స్ కార్స్ అనుకోండి, ఫ్రాన్స్ లో ఉండే వాళ్ళ కార్స్ అయితే వాళ్ళకి మనలాగే కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ ఆటోమేటిక్ గా రీడ్ అయ్యి ఆటోమేటిక్ గా మనీ ఎగ్జిట్ అప్పుడు కూడా డబ్బులు కట్ అయిపోతాయి. అదే అదర్ కంట్రీ వెహికల్స్ అయితే సేమ్ ఇందాక టికెట్ చూపించింది కదా, ఆ టికెట్ ద్వారా మనం పే చేయాలన్నమాట ఎగ్జిట్ దగ్గర. ఆటోమేటిక్ గా మనం కార్ ఆగిన వెంటనే ఆ మెషిన్ ఉంది కదా, ఆ మెషిన్ నుంచి వస్తుంది. జస్ట్ తీసుకోవడమే, మనమేమి ఎంటర్ చేసి తీసుకోవాల్సిన అలా ఏమి ఉండదు. జస్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట కార్ ఆగిన. ఫైనల్లీ ఒక బకెట్ లిస్ట్. ప్యారిస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, టిక్ మార్క్ అయింది. కానీ ముందుగా ప్లాన్ లేదు కాబట్టి సడన్ ప్లాన్స్. ఎక్సైటింగ్ ఉన్నావా నీ బర్త్డే కాల్తున్నందుకు? ఒక స్పెషల్ మూమెంట్. నేనైతే ఫుల్ ఎక్సైటింగ్ గా ఉన్నానబ్బా, ఎలా ఉంటుందని చూడడానికి. వంక అయితే నీ బర్త్డే, కానీ చూడడానికి మాత్రం ఎక్సైటింగ్ గా అయితే ఉంది. అదే నాకు అర్థం కావట్లేదు, బకెట్ లిస్ట్ నాలో టిక్ పెడుతున్నావా నీలో టిక్ పెడుతున్నావా? మనలో సాయి, మన ఇద్దరికి ఇష్టమే కదా, వన్ ఆఫ్ ది డ్రీమ్ ప్లేస్. వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్లేస్, అదేమో ట్రూ. మరి అందుకే నీ బర్త్డే కదా, సరే ఓకే అకేషన్ ఉంది కదా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. అదే నా బర్త్డేకి అయితే నాకు ఒక్కటే ఇష్టమైన ప్లేస్ పెడితే బాగుండేదేమో అనుకుంటున్నాను.
ఎలా అయితే నీకు అది కూడా ఇష్టమే కదా, ఓవర్ యాక్షన్ కాకపోతే. జస్ట్ కిడింగ్. చూద్దాం, వెదర్ కూడా చాలా బాగుంది, సో వి విల్ ఎంజాయ్ అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడంటే అక్కడ ఆగకూడదు, హైవేలో ఇలాగ సపరేట్ గా పార్కింగ్ స్పాట్స్ లాగా ఉంటాయన్నమాట, అక్కడ చూసుకొని అయితే ఆగాలి. చూడండి లారీస్ కానీ కార్స్ కానీ అన్ని నీట్ గా లేన్స్ వేసినాయి కదా పార్కింగ్ కి, అలా అయితే స్టాప్ చేసుకోవచ్చు. అంతేగాని రోడ్ మీద అయితే స్టాప్ చేయకూడదు, అక్కడక్కడ ఉంటాయి, సో చూసుకొని అయితే ఆగచ్చు అనమాట. ఇక్కడైతే కూర్చోడానికి కూడా ఉంది, అండ్ అలాగే రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మీలో ఎవరైనా మాలాగా జర్నీ చేసేటప్పుడు లిరిక్స్ రాకపోయినా సరే ఫోన్లో చూసుకుని పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్లే గ్యాంగ్ ఉన్నారా? ఉంటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మేము ఇక్కడ ఏం సాంగ్ పాడుతున్నాము కూడా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి కమెంట్ చేయండి. కొంచెం హింట్ అయితే ఇస్తాను, దీంట్లో హీరో వచ్చేసి రామ్ పోతినేని. హైవే మీద ఇలా సాంగ్స్ పెట్టుకొని ఎంత దూరం అయినా సరే ట్రావెల్ చేయడం మా ఇద్దరికి ఇష్టమే అనమాట. కొంతమందికి కార్ ఎక్కగానే నిద్ర వచ్చేస్తుంది కదా, కార్ అనే కాదు జర్నీ అనగానే కొంతమంది నిద్రపోతారు కదా, అలాగా మేమిద్దరం అంతగా నిద్రపోమన్నమాట. అది ఈవెన్ ట్రైన్ అయినా సరే బస్ అయినా సరే అంత త్వరగా అయితే నిద్రపోము. ఇంకా కారులో కూడా అలా నిద్రపోం కాబట్టి ఒకరికొకరు తోడుగా ఉంటాం కాబట్టి వెళ్తాం అనమాట. అదే ఒకరుగా నిద్రపోయే వాళ్ళైతే కష్టమైపోతుంది కదా కార్ జర్నీ అయితే. అలా మా ఇద్దరికి ఎవరికి నిద్ర రాదు కాబట్టి అలాగా నీట్గా సాంగ్స్ పాడుకుంటూ అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం ఎంత దూరమైనా సరే హ్యాపీగా. ఇదే ఎగ్జిట్ అయ్యే టోల్, అక్కడ ఎంటర్ అయ్యాం కదా మనం స్టార్టింగ్ లో, టికెట్ తీసుకొని స్టార్టింగ్ లో తీసుకున్నాం కదా టికెట్, ఆ టికెట్ ని అక్కడ మిషన్ చూపించాను కదా, జస్ట్ దాంట్లో ఇన్సర్ట్ చేసేసి కార్డ్ అయితే ఏంటంటే సపరేట్ లైన్స్, క్యాష్ వాళ్ళకి సపరేట్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇండియాలో ఎలా అయితే ఉంటాయో అలానే, కాకపోతే ఏంటంటే సేమ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి మనకి ఎలా అయితే ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ ఉంటుంది కదా, అలాగే ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోతుంది. బట్ మనం వేరే కంట్రీ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు లగ్జంబర్గ్ నుంచి ఫ్రాన్స్ కి వచ్చాం కాబట్టి మన దగ్గర ఆ ట్యాగ్ ఉండదు కాబట్టి మన డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ నుంచి కానీ కట్ చేయాలి అంటే అక్కడ మెషిన్ లోనే జస్ట్ ట్యాప్ చేయడమే. లేదు సపరేట్ గా క్యాష్ క్యారీ చేసే వాళ్ళకైతే క్యాష్ లైన్స్ కూడా ఉన్నాయి. అదనమాట ఇక్కడ టోల్స్ విషయం అయితే. వచ్చేసాం ప్యారిస్ కి అయితే ఫైనల్లీ వచ్చేసాం. మనం ఇంకా ఎంట్రన్స్ లోనే కదా ఉన్నాం, అంత లోపల షుగర్. ట్రాఫిక్ అబ్బా ఇక్కడైతే చాలా పెద్ద టనల్ ఉన్నట్టు. మధ్యలో ఏంది ఇలాగా వెంటిలేషన్ కోసం మాత్రం పెట్టినట్టున్నారు, ఏదో వాళ్ళ డిజైన్. మళ్ళీ కొంచెం దూరం చూడు నార్మల్ గా ఉంది, మళ్ళీ కొంచెం దూరం ఇక్కడ మళ్ళీ టన్నలే, కాకపోతే అదే మధ్యలో కొంచెం వెంటిలేషన్ కోసం అలా పెట్టినట్టున్నారు. ఎంత కిందలే వెళ్తుంది చూడండి ఫ్లైట్. అసలు మనం ఎప్పుడు రావాలనుకున్నాం ప్యారిస్ కి, ఫస్ట్ యానివర్సరీకి రావాలనుకున్నాం. వీసా లేట్ అవడం వల్ల ఫస్ట్ యానివర్సరీ క్యాన్సిల్ అయిపోయింది. సరే అట్లీస్ట్ నా బర్త్డేకి అయినా వద్దాంలే అనుకున్నాం, అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్ గా నీ బర్త్డేకి వస్తున్నాం. స్పెషల్ ఈవెంట్స్ రోజు స్పెషల్ అంటే నా బర్త్డే అంటేనే స్పెషల్, అందుకని చాలా ఓవర్ యాక్షన్ పడింది. ఫైనల్లీ మొత్తానికి అట్లయితే ఏ ఈవెంట్ కి వచ్చినా ఇద్దరం చూస్తాం కదా. బట్ స్పెషల్ మెమరీ అనేది ఈ బర్త్డే రోజు మనం ఇప్పుడు మ్యారేజ్ డే అప్పుడు వస్తే మనం ఫస్ట్ యానివర్సరీకి వచ్చామంటాం, కానీ నా బర్త్డేకి వస్తే నీ బర్త్డే అప్పుడు అక్కడికి వచ్చాం కదా అంటాం. సో చాలా స్టోరీలు బాగా చెప్తాను. వచ్చేసాము ఫైనల్ గా రూమ్ కి అయితే. మీకు క్విక్ గా రూమ్ టూర్ అయితే ఇచ్చేస్తాను, చూసేయండి. అండ్ నేను బుక్ చేసింది వచ్చేసి సపరేట్ గా హోటల్ రూమ్ ఎలా కాదనమాట, హౌస్ లాగా అండ్ స్టూడియో అపార్ట్మెంట్ ఇదైతే. సో కిచెన్ అలా అంతా ఉంటుంది, చూపిస్తానండి. ఏదైనా బేసిక్ వి కుక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా. ఎయిర్బిఎన్బిలో అయితే మేము బుక్ చేసుకుంది.
ఇప్పుడైతే దీని గురించి ఎక్స్పీరియన్స్ ఏమీ షేర్ చేయను, ఎలా ఉంది ఏంటి అనేది. మేము అంతా ట్రిప్ అయిపోయాక బాగుంది అంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. ఒకవేళ బాగాలేదంటే ఏం డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయను. సో ఇప్పుడైతే రూమ్ టూర్ అయితే ఇచ్చేస్తాను, చూడండి. ఇది ఎంటర్ అయిన వెంటనే లోపల డోర్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి ఇలాగా చిన్న టేబుల్, 2 చైర్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి సోఫా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే చిన్న వాకింగ్ టేబుల్ లాగా వచ్చేసి దానిపైన టీవీ అయితే ఉంది. అండ్ కిచెన్ సెటప్ కూడా చూడండి, 2 స్టవ్ అయితే ఇండక్షన్ కిచెన్ ఉంది, స్టవ్ ఉందన్నమాట. అండ్ కింద ఇక్కడ చూస్తే కొంచెం కట్లరీ కూడా ఉంది. అండ్ ఇక్కడ కొన్ని పాన్స్ అవైతే ఉన్నాయి, వాషింగ్ మెషిన్ కూడా ఉంది. ఇక్కడ ఏముందో చూద్దాం. ఇక్కడ కూడా పాన్స్ అయితే ఉన్నాయి ఒకటి. సో ఏమైనా కుక్ చేసుకోమంటే కుక్ చే. ఇక్కడ వచ్చేసి మినీ ఫ్రిడ్జ్, దీంట్లో ఏమున్నాయో చూద్దాం. ప్లేట్స్, బౌల్స్ ఇవైతే ఉన్నాయి. అండ్ ఒక ఓవెన్ కూడా ఉంది, కాఫీ కప్స్ ఉన్నాయి. ఓకే, సో సమ్ బేసిక్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఏమైనా అట్లీస్ట్ బ్రెడ్, పాలు అలాంటివి ఏమైనా కావాలన్నా చేసుకోవచ్చు. కాఫీ మెషిన్ ఉంది. అండ్ కొన్ని చాక్లెట్స్, అలాగే కాఫీ పౌడర్ ఇవైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్. ఓకే, వాష్రూమ్ కూడా బాగుంది, సపరేట్గా బాతింగ్కి. అండ్ అలాగే బాగానే ఉంది ఓవరాల్గా. బట్ వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది అన్నీ అనేది రిటర్న్లో వెళ్ళేటప్పుడు అయితే బాగుంటే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, లేదంటే ఏం డీటెయిల్స్ అయితే షేర్ చేయను. సో ఓకే, చలో మరి.